హాయ్ అండి, నేను డాక్టర్ తనుజ్ బచ్చు, కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. హీల్ పెయిన్స్ అంటే మడాల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. ఈ మడాల నొప్పులు ప్రధాన కారణం ఏంటి అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అండి. మోస్ట్ కామన్ గా చూస్తాం. వైటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు పొద్దున్న లేవగానే మడాల నొప్పులు రావడం, కొద్దిసేపు కూర్చొని రెస్ట్ అయిన తర్వాత లెగిస్తున్నప్పుడు మడాల నొప్పులు రావడం చూస్తాం. రెండో మోస్ట్ కామన్ కారణం వచ్చి ప్లాంటార్ ఫెసైటిస్ అంటాం. ప్లాంటార్ ఫెసైటిస్ అంటే మన కాలు యొక్క ఆర్చ్ ని మెయింటైన్ చేస్తూ ఒక తాడు లాంటిది ఒకటి ఉంటుందన్నమాట. ఆ తాడు ఎక్కువగా స్ట్రెచ్ అయినప్పుడు మనకి ప్లాంటార్ ఫెసైటిస్ రావడం జరుగుతుంది. ఇది ఎందుకు స్ట్రెచ్ అవుతుంది అంటే మనం బాగా బరువు ఎక్కువ ఉన్నప్పుడు, మన శరీరంలో ఎముకల్లో బలం తక్కువ ఉన్నప్పుడు ఈ ఫేషియా మీద ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటుంది. సో ఈ ప్లాంటార్ ఫెసైటిస్ ఉన్న వాళ్ళు మనం హై ఆర్చ్ ఆర్ ఆర్చ్ ఫిట్ అని చెప్పి ఫుట్వేర్ ఉంటుంది, మెమరీ ఫోమ్ తో. ఆ ఆర్చ్ తో ఉన్న ఫుట్వేర్ వాడుకుంటే సరిపోతుంది. రెండోది వచ్చి సిలికాన్ సోల్స్ అని అమ్ముతూ ఉంటారు. ఈ సిలికాన్ సోల్స్ కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో వైటమిన్ డి అయితే వైటమిన్ డి వేసుకోండి, ప్లాంటార్ ఫెసిలిటీస్ అయితే ఫుట్వేర్ మార్చండి, సరిపోతుంది. అండ్ బరువు కొద్దిగా తగ్గండి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ చేస్తూ ఉండండి. ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా దూరం అయిపోతారు. థ్యాంక్ యూ.